ఒక నాయకుడిగా నిలిచి ఎలా ప్రేరణ ఇవ్వాలి అన్న దాంట్లో మహానుభావులు మన ముందున్న ఈరోజు మనందరి అదృష్టం సార్. మీకు ఈ విధంగా నేను చెప్పుకోవడంలో చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. శ్రీ 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 మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి. అయ్యా, మీరు 2003-4లో చెప్పిన స్వర్ణాంధ్రప్రదేశ్ అన్న ఒక విత్తనం తెలియకుండా నా బుర్రలో పడింది సార్. అప్పుడు నేను ఏదో ఎన్సీసీలో ఉన్నాను. అప్పటి నుంచి ముందు వెళ్తూ ఉంటే ఎన్సీసీ 2004లో ఆర్డీసీ ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో మేము ఇక్కడి నుంచి న్యూఢిల్లీ గణతంత్ర దినోత్సవానికి మేము ఎన్సీసీ ద్వారా వెళ్ళాము సార్. మేమందరం ఎలా ఉన్నామంటే ఇప్పటికీ ఆ యూనిటీ మాలో ఉంది సార్. ఇది స్వర్ణాంధ్రప్రదేశ్లోంచి వచ్చింది సార్. అది సాధించుకోగలం సార్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మీరు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, మీరందరూ మన రాష్ట్రం గురించే చేశారు సార్. కీర్తిశేషులు మన రాజశేఖర రెడ్డి గారు కూడా. అంతేకాకుండా అప్పట్లో కీర్తిశేషులు మన ప్రధానమంత్రి గారు చేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారు కానివ్వండి, కీర్తిశేషులు పూజ్యులు గురువులు అయినటువంటి అబ్దుల్ కలాం గారు కానివ్వండి, రాష్ట్రపతిగా చేసి ఆయన కూడా ఎంతో దిశగా చూపించారు. వాళ్ళు లేరు మా ముందు, కానీ మీరు ఉన్నారు సార్. మీరు మీ ముందుకు తీసుకొస్తే అది ఎలా వర్క్ అవుతుంది, అసలు ఏం జరిగింది పరిశీలించి దీన్ని మనం త్వరగా మన ఆంధ్రప్రదేశ్ని నిజంగా స్వర్ణాంధ్రప్రదేశ్గా, బంగారు తెలంగాణగా బయటకి ఎవరెవరు ఎలా అవుతుందని మాట్లాడినా అందరూ ఏదో ఒకటి కొత్తతనం కోరుకుంటున్నారు సార్. అందులో ఒక తల్లిదండ్రులుగా, ఒక భార్యాభర్తలుగా ఏ విషయాలైతే క్లుప్తంగా తెలియకుండా అది గుప్తంగా ఉండి ఇప్పటికీ మనం ఆ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నామో ఆ విషయాన్ని లోకవిద్య ద్వారా తీసుకొచ్చాం సార్. ఒక్కసారి అది చూడండి సార్. అది తీసుకున్న వాళ్ళు ఏం జరిగింది అనేది మీకు రుజువులో ఒక గ్రామం ఉంది సార్. దాంతోపాటు చాలామంది ఉన్నారు సార్. ఒక్కసారి మీరు దీన్ని చూస్తే మనం భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి ఒక దిశ చూపించిన వాళ్ళం అవుతాం సార్. మిషన్ సువర్ణ ఆవిర్భావ్ ద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్, బంగారు తెలంగాణ 2020 సంవత్సరంలోనే తీసుకొచ్చి రావడానికి మీ ముందుకు తీసుకొచ్చాను సార్. అది నా వల్ల కాలేదు సార్. అది నేను దానికి బాధ్యత తీసుకుంటున్నాను. కానీ ఇప్పుడు కావాల్సినవన్నీ మనకు తయారుగా ఉన్నాయి సార్. మీరు చూడాలన్నది ప్రార్థన. జై హింద్, జై భారత్ सर, धन्यवाद। यहाँ तक मौका लाने के लिए जो आपका भाई है, हम सबका भाई है, आज यहाँ मौजूद है श्री श्रीमान तारकेश्वर प्रसाद। उन्होंने पहली बार सत्य धर्म के विद्या को जानकर, पहचान कर वाराणसी रामनगर से अपना गांव लेकर आए हैं। उसके बाद जो आप सब साथ मिलकर सुन रहे हैं, देख रहे हैं, वो सब आपके सामने ही हुआ। ये सब आपके वजह से हुआ। उन्होंने बल्कि उनके लिए नहीं, बल्कि अपने गांव के लिए, अपने हर घर के लिए उन्होंने साबित दिला दिया कि मेरे जैसे हर भाई मेरे गांव में मौजूद है। ऐसा ताकत विद्या को लेकर इस देश को आगे बढ़ाने के लिए हर देश में, हर राज्य में, हर गांव में, हर घर में एक सत्य धर्म का बंदा है, वो महादेव है। ऐसा अपने गांव पहले खड़ा हो सकते हैं, ऐसा हमको यहाँ तक लेकर आए हैं। और आप सब हमको यकीन दिला दिया, सबूत दिला दिया, और इतना महसूस और इतना गर्व से हम बोल रहे हैं कि वाह कर्मा, वाह, हम बहुत धन्य हो गए। आप सबसे मिलकर हम धन्य हो गए। तो इसी बात को लेकर हम फिर एक बार धन्यवाद कहते हुए हम 1-2 दिन में वापस जा रहे हैं। मगर तारकेश्वर जी यहाँ जल्दी से जल्दी यहाँ अपने गांव में आकर यहाँ एक लगातार इस मुद्दा को देश से कहीं भी कोने से कहीं भी कोई भी आकर यहाँ बैठकर वो सुनेगा। जिसको लोक विद्या, सत्य धर्म का जानकारी चाहिए वो यहाँ आकर सुनेगा। आप उनका जगह दीजिए। जो भी विद्या ताकत मिलेगा, जो भी वो निकलेगा, वो अपने गांव के लिए इस्तेमाल करेंगे। ऐसा हर गांव में, हर राज्य में कम से कम 7 गांव को हम खड़ा कर देंगे कि सत्य धर्म का विद्या देने वाले वो गांव है। हर राज्य में 7 गांव को जल्दी से जल्दी हम तुरंत खड़ा करने वाले हैं। उसके लिए पहला कदम लिया है कर्मा गांव। जय बोलो कर्मा गांव की। भारत माता की, भारत माता की, भारत माता की। धन्यवाद।